హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. మ్యూచువల్స్కి పండగ అనే చెప్పాలి. ఫస్ట్ లైక్ కొట్టండి తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ మ్యూచువల్స్. ఈ వీడియోకి గట్టిగా లైక్స్ రావాలి. ఎందుకంటే మీరు చాలా అప్డేట్స్ అడుగుతూనే ఉంటారు తనుజ కళ్యాణ్వి. ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఈవెంట్లో వీళ్ళిద్దరూ కలవబోతున్నారు. ఫస్ట్ వచ్చేసి బిగ్ బాస్ ఎప్పుడైతే అయిపోయిందో బిగ్ బాస్లో వీళ్ళది ప్యూరెస్ట్ బాండ్ అని చెప్పాలి. వీళ్ళిద్దరు బాండ్ని ఇష్టపడే వాళ్ళ మీలలో నేను ఒక్కడిని. నాకైతే బాగా అనిపించింది. ఇన్ని సీజన్లు చూసినా ఏది నాకు అంత బాండ్ అనిపించలేదు, కానీ వీళ్ళిద్దరిది అయితే చాలా ప్యూర్గా అనిపించింది. ఫస్ట్లో కొంచెం తనుజ కొంచెం వెనకాడుగు వేసిన ఫ్యామిలీ ఏదైతే వచ్చిందో వాళ్ళది సిస్టర్ వచ్చి చెప్పిన తర్వాత నీది కళ్యాణ్ది బాండ్ బాగుందని అప్పటి నుంచి ఇద్దరు జెన్యున్గానే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం అడగకుండానే ఆ టీటీఎఫ్లో తనుజ ఎలాగైతే కళ్యాణ్కి సపోర్ట్ చేసి ఫస్ట్ టికెట్ ఫినాలే విన్నర్ని చేసింది అలా. ఫస్ట్లో అయితే కొంచెం భయపడింది, ఎందుకంటే తను ఆడపిల్ల కాబట్టి ఎలా పోర్ట్రే అవుతుందో బయటికేనే. ఆ తర్వాత వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్పిన తర్వాత లేదు గుడ్గానే ఉంది మా బాండింగ్ అని ఇద్దరు కలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఫినాలే వరకు వచ్చారు. ఒకరు విన్నర్ అయ్యారు, ఒకరు రన్నర్ అయ్యారు. ఇంకా ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇలాగే ఉంటారు. ఖచ్చితంగా ఏ వెబ్ సిరీస్ మూవీస్నో ఇద్దరిలో కలిసి చేస్తే బాగుంటుంది అని నేను అనుకున్నా. బయటకు వచ్చిన తర్వాత పిఆర్స్ కలబెట్టేశారు. ఎలాగంటే వాళ్ళకి కలబెట్టేసి నెగిటివ్ చేసి వాళ్ళు ఇద్దరిని కలవకుండా చేశారు. ఆ తర్వాత లైవ్కి వచ్చి తనుజ లైవ్కి వచ్చి చెప్పిన తర్వాత కొంచెం సర్దుమణిగింది. సరే, ఏదైనా ఈవెంట్లో కలుస్తారంటే తనుజ అయితే మన జరిగిన ఈవెంట్లో కూడా రాలేదు, కళ్యాణ్ ఒక్కడే వచ్చాడు. ఇప్పుడు ఎలా అనుకుంటే ఇప్పుడు సంక్రాంతి ఈవెంట్ అయితే జరుగుతుంది. ఈ సంక్రాంతి ఈవెంట్లో తనుజ కళ్యాణ్ ఇద్దరు కలవబోతున్నారు. ఇద్దరు వచ్చారు కూడా. కానీ ఇక్కడ టీమ్స్ డివైడ్ చేసినట్టున్నారు. ఒకరు తనుజ పక్క ఉన్నారు, ఒకరు కళ్యాణ్ పక్క ఉన్నారు. ఇద్దరు ఒకే టీంలో లేనట్టున్నారు. ఇక్కడైతే సోలో పర్ఫార్మెన్సే చేశారు, జంటగా ఏమీ పర్ఫార్మెన్స్ లేదు. బాగా వచ్చిందంట. ఇక్కడ ఒకరికి ఎలివేషన్ అని కాదు, అందరికీ ఎలివేషన్ పడింది. విన్నరు, రన్నరు, థర్డ్ రన్నరు అలా అందరికీ ఒక్కొక్కరికి. ఎందుకంటే వాళ్ళు టాప్ 5 అంటే మామూలు విషయం కాదు. అందరికీ ఎలివేషన్స్ ఇచ్చారు. ఒక్కరిని తక్కువ చేయలేదు. మీరు రన్నర్ కదా తక్కువ చేయలేదు, మీరు విన్నర్ కదా అలా కాదు, అందరికీ సేమ్ లెవెల్లోనే ఎలివేషన్స్ ఇచ్చారంట. షో అయితే బాగా వచ్చిందని చెప్తున్నారు. చూద్దాం, ప్రోమో వచ్చిన తర్వాత ఇంకా దాని గురించి మాట్లాడుకుందాం. దీని తర్వాత వాళ్ళ ర్యాపో ఎలా ఉందో చూసి నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కూడా అలాగే కంటిన్యూ చేస్తారు. దీన్ని బాగా కుదిరిందనుకో వాళ్ళ ర్యాపో, ఇంకా హౌస్లో ఉన్నగా ఎలా ఉన్నారో అలా ఇప్పుడు కూడా ఈ షోలో కుదిరిందనుకో, ఇంకా నెక్స్ట్ రాబోయే ప్రోగ్రామ్స్ అందరికీ వీళ్ళిద్దరూ ఉంటారు. ఆ తర్వాత ఏదైనా సీరియల్ వద్దు, వెబ్ సిరీస్ ఆర్ మూవీస్ ఒక లవ్ స్టోరీ చేయాలని నా కోరిక.